హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు డే 6 లంచ్ బాక్స్ రెసిపీస్లో రైస్ రెసిపీస్ కదా మనం చూపిస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. 5 డేస్ నుంచి కూడా చూస్తుంటే మంచి వ్యూస్ వస్తున్నాయి అనమాట. నేను పెట్టే రైస్ రెసిపీస్కి చాలా కొత్త రైస్ రెసిపీస్. ఇది ఇవాళ తమిళనాడు స్పెషల్ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం. చాలా క్విక్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ కానీ రైస్ కుక్కర్ కానీ ఇలా పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ జీలకర్ర కానీ లేదంటే షాజీరా ఉన్నా కూడా వాటిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి 1.5 ఆనియన్ని కూడా ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని మొత్తం అంతా అయిపోయినాక మనం కావాలంటే రైస్ కుక్కర్లో కూడా కరెంటు మీద కూడా కుక్ చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ మీదే సరిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ తమిళనాడు స్పెషల్ అనమాట ఈ టమాటో రైస్ని ఇలాగ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయటం. ప్రెషర్ కుక్కరే కాకుండా నార్మల్ రైస్ కుక్కర్లో కూడా ఎలా కుక్ చేసుకోవాలి ఈరోజు నేనైతే ఈ రెసిపీలో చూపిస్తున్నాను అనమాట. ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోవాలి ఇలాగా. అలాగే ఒక 3 టమాటాల వరకు, ఇక్కడ 1 కప్ రైస్కి ఒక 3 టమాటాస్ వరకు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కట్ చేసుకొని టమాటాస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాస్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన రెసిపీస్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసేసి రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీంతోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కానీ లేదంటే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ కారం, ఒక చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడంత సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు కూడా మసాలా అంతా పట్టేంత వరకు కూడా ఈ విధంగా అయితే కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. తమిళనాడులో చాలా ఫేమస్ ఈ టమాటా రైస్ని. చాలా త్వరగా చేస్తారు, అంతే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ముందుగా ఒక అరగంట పాటు నానపెట్టుకున్న బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని రైస్ని కూడా వాటర్ లేకుండా వేసుకొని రైస్ అంతా కూడా మసాలా బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. 2 గ్లాసెస్ వేసుకున్నప్పుడు రైస్ కొంచెం మెత్తగా అవుతుంది. అది కూడా ప్రెషర్ కుక్కర్స్లో ఇలా రైస్ కుక్కర్లో వేసినప్పుడు కరెక్ట్గా వాటర్ వాల్యూమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే రైస్ అనేది మనకి ఇలాగా పర్ఫెక్ట్గా అవుతుంది. అలాగే మనం కలిపినప్పుడు కూడా చక్కగా పొడి పొడిగా వస్తుంది అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకి ఇలాగా టమాటా రైస్ విత్ రైతా పెట్టండి బాక్స్లో, చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ తమిళనాడు స్టైల్ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.